కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పూర్ణాలు, పూర్ణం బూరెలు, బెంగాల్ గ్రామ్ స్వీట్ బోండా తెలుగునాడులోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ తీపి వంటకాలలో పూర్ణాలు ఒకటి. వీటినే పూర్ణం బూరెలు అని కూడా అంటారు. ఫలహారానికే కాకుండా వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలకు, అంతేగాక వినాయక చవితి, దసరా వంటి పండుగ దినాల్లో దేవతలకు భక్తితో సమర్పించే సాంప్రదాయ నైవేద్యాలలో పూర్ణం బూరెలు కూడా ఒకటి. తీయగా చక్కటి రుచితో ఉండే ఈ పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. పూర్ణం బూరెల తయారీకి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, మినపగుళ్ళు 200 గ్రాములు, బియ్యం 400 గ్రాములు, మెంతులు 1 స్పూను, ఉప్పు చిటికెడు, వంట నూనె బాణలికి సగానికి పైగా. పూర్ణం బూరెల తయారీ విధానం: ఇంతకుముందు చెప్పిన కొలతల ప్రకారం పచ్చిశనగపప్పు బెల్లాల్ని వాటి పరిమాణం ఎంతైనా వాటిని సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. అలాగే మినపగుళ్ళు బియ్యాల్ని 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. అంటే మినపగుళ్ళని 1 గ్లాసు తీసుకుంటే బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకోవాలి. ముందు ఇచ్చిన కొలతల ప్రకారం కనుక వాటిని తీసుకుంటే వాటితో రమారమి 25 పూర్ణాలవుతాయి. ముందుగా శుభ్రం చేసుకున్న మినపగుళ్ళని, బియ్యాన్ని, మెంతుల్ని పైన చెప్పిన కొలతల ప్రకారం లేదా ఇచ్చిన నిష్పత్తిలో ఒక పాత్రలోకి తీసుకోవాలి. వాటిని నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత అవి మునిగేట్టు మంచినీటిని పోసుకొని ఒక రాత్రంతా లేదా కనీసం 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బెల్లాన్ని తురుముకొని గాని నలగొట్టుకొని గాని తయారుగా ఉంచుకోవాలి. ఉడికించదలుచుకున్న పచ్చిశనగపప్పుని రాళ్లు లేకుండా శుభ్రం చేసుకొని వాటిని గ్లాసుల లెక్కలో కొలుచుకుని తయారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్ణాల లోపలి ఫిల్లింగ్ను తయారు చేసుకునే విధానం: తరువాత 1 గ్లాసు పచ్చిశనగపప్పుకి 2 గ్లాసుల నీరు లెక్క చొప్పున ఉడికించుకోబోతున్న పచ్చిశనగపప్పుకి సరిపడా నీళ్లను కుక్కర్లో పోసుకోవాలి. పచ్చిశనగపప్పుని శుభ్రంగా నీళ్లతో కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూతను ఉంచి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు పచ్చిశనగపప్పును ఉడికించి స్టవ్ని కట్టివేయాలి. కుక్కర్ చల్లారి దాని మూత వచ్చే వరకు ఆగాలి. కుక్కర్ మూత వచ్చిన తరువాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని నీరు లేకుండా వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న నీటిని పారబోయకుండా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటే ఈ వార్చిన పచ్చిశనగపప్పు నీళ్లతో మనం ఎంచక్కా చారును చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో పూర్ణాలు చేసుకున్నప్పుడైతే శనగపప్పును వార్చిన నీరు ఎక్కువగా వస్తుంది. దీనితో అద్భుతమైన రుచితో వెరైటీగా ఉండే శనగపప్పు చారుని పెట్టుకోవచ్చు. ఇలా ఉడికిన పప్పులో తురిమి లేదా నలగొట్టుకుని ఉంచుకున్న బెల్లాన్ని వేసి రెండింటినీ బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఉడికించుకొని వడగట్టిన పచ్చిశనగపప్పుని మరీ గుజ్జుగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా గరిటతో కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి వీటిని ఉడకబెట్టుకోవాలి. వేడికి బెల్లం కరిగినప్పుడు వచ్చే నీటి వల్ల పప్పు కొంచెం పల్చన అవుతుంది. అందువల్ల ఉడికించుకున్న పచ్చిశనగపప్పులో ఏమాత్రం నీరు లేకుండా పూర్తిగా వడగట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత నుంచి ఆ మిశ్రమంలోని నీటిని పూర్తిగా ఎగరనివ్వాలి. కానీ మధ్య మధ్యలో పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమాన్ని అడుగంటకుండా కలియబెడుతూ ఉండాలి. ఇలా కలియబెట్టినప్పుడు వేడివేడిగా ఉడుకుతున్న ఈ మిశ్రమం పొరపాటుగా మన చేతి మీద చెందకుండా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా ఈ పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమంలోని నీరు ఎగిరిపోయేంత వరకు త్రిప్పుతూ ఉండాలి. పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమంలోని నీరంతా వీడియోలో చూపించిన విధంగా ఎగిరిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు బెల్లం మిశ్రమం నుండి కావలసిన సైజుకు కొంత ముద్దని తీసుకొని వేళ్లతో దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ చిన్నగా ఎగరవేస్తూ గుండ్రటి ఉండలుగా చేసుకొని తయారుగా ఉంచుకోవాలి. నచ్చేట్లయితే సువాసనకు గాను ఈ పిండిలో 4-5 యాలకులను మెత్తగా నలగొట్టి కలుపుకోవచ్చు. అలాగే కొబ్బరి తురుమును కూడా కొంతమంది కలుపుకుంటారు. పూర్ణం బూరెల్ని కొంతమంది పచ్చిశనగపప్పుకు బదులు పెసరపప్పుతో చేసుకుంటారు. పూర్ణాల పైపూత పిండిని తయారు చేసుకునే విధానం: ఇప్పుడు పూర్ణాల పైపూత పిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా మెంతుల్ని కలుపుకొని కలిపి నానబెట్టుకున్న మినపగుళ్ళని, బియ్యాన్ని అవి నానిన తరువాత 1-2 సార్లు మంచినీటితో కడిగి వాటిలోని నీటినంతా వంచివేసి ప్రక్కన ఉంచుకోవాలి.
ఈ పూర్ణాల పైపోత పిండిని మిక్సీలో వేసే కంటే వెట్ గ్రైండర్లో వేస్తే ఆ పిండి బాగా వస్తుంది. ఇప్పుడు వెట్ గ్రైండర్ని ఆన్ చేసి ముందుగా అందులో కొద్దిగా నీటిని పోసుకోవాలి. తరువాత కలిపి నానబెట్టుకుని వడగట్టి తయారుగా ఉంచుకున్న బియ్యం మినపగుళ్ళని వెట్ గ్రైండర్లో వేసుకోవాలి. వీటి పిండిని పలుచగా కాకుండా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఒకవేళ రాళ్లు తిరగకుండా మొరాయించినప్పుడు మాత్రమే గ్రైండర్లో కొంచెం నీటిని చిలకరించుకోవాలి. లేకుంటే పిండిని రుబ్బుకుంటున్నప్పుడు దానిలో నీటిని పోయనక్కర్లేదు. ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకున్న పిండిని గ్రైండర్ నుండి ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఈ పిండినే మనం పూర్ణాల పైపోతగా వాడతాము. ఒకవేళ ఈ పిండితో వెంటనే పూర్ణాలను గనక చేసుకునే వీలు లేకుంటే ఈ పిండిని మూత గట్టిగా ఉన్న బాక్సులో ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే తొందరగా పులుపు ఎక్కదు. ఈ పిండి పులుపు ఎక్కనంత వరకు దానితో పూర్ణాలని చేసుకోవచ్చు. పూర్ణాలు చేసుకోగా మిగిలిపోయిన పిండితో దోశల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు రుబ్బుకొని తయారుగా ఉంచుకున్న ఈ పిండిని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పూర్ణాల రుచి వాటి పైపోత పలుచుగా ఉంటే బాగుంటుంది. పూర్ణం పైపోత కొంచెం పలుచుగా రావడానికి గాను ఈ పిండిని తగుమాత్రం పలుచన చేసుకోవాలి. దానికి గాను చాలా కొంచెం నీటిని చూసుకొని ఈ పిండికి కలుపుకోవాలి. కొంచెం ఉప్పును రుచికి గాను ఈ పిండికి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక లోతైన బాణల్లో పూర్ణాలు మునిగేట్టు సగానికి పైగా వంట నూనెను పోసి దానిని మీడియం సగం మీద బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తరువాత గుండ్రటి ఉండలుగా చేసి తయారుగా ఉంచుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని చేతివేళ్లతో తీసుకుని దానిని పైపోత పిండిలో ముంచాలి. ఇలా ముంచినప్పుడు ఈ పైపోత ఆ ముద్దకు అన్ని వైపులా సమంగా అతుక్కునేట్టు చూసుకోవాలి. పైపోత సరిగా అతకకుంటే ఈ పూర్ణం ముద్దని నూనెలో వేసినప్పుడు చీదేసి అది సరిగ్గా రాదు. ఇప్పుడు పైపోత పిండి చక్కగా అతికిన శనగపప్పు బెల్లం ముద్దని వీడియోలో చూపించిన విధంగా వెంటనే కాగిన నూనెలోకి నెమ్మదిగా చాలా జాగ్రత్తగా జారవిడవాలి. ఇలా బాణలిలో పట్టినన్ని పూర్ణాలని క్రిక్కిరిసి కాకుండా వాటి మధ్య కొంచెం ఖాళీ ఉండేట్లుగా వేసుకోవాలి. మొదట్లో పూర్ణాలని గుండ్రంగా వేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ 2-3 సార్లు వీటిని గనక వేసుకుంటే అదే మనకు అలవాటవుతుంది. ఇప్పుడు పూర్ణాలు ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత వాటిని గరిటెతో చక్కగా కలిగి త్రెప్పుతూ అన్ని వైపులా సరిసమానంగా వేయించుకోవాలి. పూర్ణాలు చక్కగా వేగి బంగారం రంగుకు తిరిగినప్పుడు వీటిని చిల్లుల గరిటెతో బాణెల నుండి తీసి కిచెన్ టవల్ పరిచి ఉంచుకున్న పళ్ళెంలో వేసుకోవాలి. ఇదే విధంగా తరువాత వాయిని వేసుకోవాలి. అంతే, దేవుడి నైవేద్యానికి పూర్ణం బూరెలు రెడీ. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.